అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. ఇప్పుడు అఖండ 2 సినిమా అదే విధంగా ఓజీ సినిమా రెండు కూడా సెప్టెంబర్ 25కి వస్తాయని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి ఇద్దరు కూడా ఎంత మంచి క్రేజ్ ఉంటుందో మనకు తెలుసు. ఒకటే రోజు సినిమాలు వస్తే రెండు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? చాలా బాధ కలుగుతుందండి. ఇది రెండు సినిమాలు కూడా ఒకటే రోజు రావడం ఉంటాయి. ఇప్పుడు పండగ అనేది ఏదైనా అని సండే రోజు వస్తేనే మనం బాధపడతాం. అటువంటి రెండు పెద్ద హీరోలు, ఒకరు జైబాలయ, ఒకరు పిఠాపురం. ఎక్కడి నుంచి చెప్పాను, ఎలా చెప్పాను కూడా అర్థమవుతలేదు. రెండు ఒకే రోజు వస్తాయి. రెండు సండే నాడు వచ్చే పండుగకే మనం తిట్టుకుంటాం, అయ్యా గవర్నమెంట్ హాలిడే పోయింది 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 అని చెప్పేసి. ఈ పెద్ద పండుగలు మాకు జై బాలయ్య అంటేనే దాంట్లో ఉన్న ఫీల్ ముసలివాడు కూడా లేచి గంతేస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పేసి, మా పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పడం మొదలైంది. అది వచ్చినప్పటి నుంచి యూత్ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు మావాడు మావాడు అని చెప్పి చెప్పుకుంటారు. అటువంటిది ఇద్దరిది కలిసి ఒకే రోజు వస్తే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు ఇద్దరు చూడాలంటే మేము పొద్దున్నే సాయంత్రం చూస్తాం, కానీ ఆ ఫీల్ ఉండదు మాకు. ఒక సినిమా ఫస్ట్ షో చూసేసి ఇంకో 3-4 రోజుల వరకు ఫీల్ అవుతుంది దాన్ని. మా బాలయ్య సినిమా, మా పవన్ కళ్యాణ్ గారి మా ఎమ్మెల్యే సినిమా అని చెప్పేసి. ఇప్పుడు రెండు ఒకటే రోజు వస్తే ఫస్ట్ డే ఏది చూడాలి అన్న? ఇప్పుడు ఓజీ ఏమో ఫస్ట్ వస్తుంది కొత్త సినిమా, అండ్ అఖండ ఆల్రెడీ పార్ట్ 1 చూసేసాం, ఇది సీక్వెల్ వస్తుంది. మరి ఈ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, ఆ సినిమా మీద ఉన్నాయా? భయ్యా ఓజీ అనేది చాలా రోజుల తర్వాత వేచి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి దాని క్రేజ్ దానికే ఉంది. ఇకపోతే బాలయ్య గారిది ఫస్ట్ మూవీ అయితే ఎలా తమన్ గారు కానీ మన డైరెక్టర్ కానీ ఎలా సీట్లు చింపేశారో మాకు క్లియర్గా తెలుసు ఫస్ట్ మూవీ గురించి. ఇప్పుడు సెకండ్ మూవీ కూడా జరిగేది అది. ఇప్పుడు రెండింటి క్రేజ్ పక్కా ఉంది, కాకపోతే అభిమానులు మాత్రం మేము బాధలో ఉన్నాం. ఓకే అన్న, బై మిస్టేక్లో ఒకటే రోజు రెండు సినిమాలు వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఫ్యాన్స్ మధ్యలో కానీ అండ్ సినిమాల మధ్యలో కానీ? కత్తులు ఒకటే దిగవన్నా అంతే. అటు ఇటు ఇద్దరికి బాగానే పడుతుంది. మా బాలయ్య అంటే మా బాలయ్య, మా పవన్ కళ్యాణ్ అంటే మా పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలయ్య, ఇదైతే గ్యారంటీ. ఓకే అన్న, నమస్కారం అండి. సో ఇప్పుడు బాలకృష్ణ గారిది అఖండ 2, సో ఈ సినిమా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిది ఓజీ, ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 25కే వస్తాయని ఒక అయితే న్యూస్ బయటకు వచ్చింది. ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు ఉంటే రెండింటి మధ్య క్లాష్ ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందుకంటే బాలయ్య బాబు సినిమా ఇది మైథలాజికల్లో, అదేమో అది కొంచెం ఇది గ్యాంగ్స్టర్. మైథలాజికల్ ఎప్పటికైనా బాగానే ఉంటుంది, బాలయ్య బాబుది బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ది ఇది ఎక్కడో ఉంటుంది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం అఖండ 2 పోస్ట్పోన్ చేసుకోవచ్చా, లేకపోతే దీనికోసం ఆ సినిమా పోస్ట్పోన్ చేసే అవకాశం ఎక్కువ ఉందంట? పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంకో సినిమా పోటీ పెట్టకూడదు, ఎందుకంటే అతనికి ఉన్నటువంటి అభిమానులు అలా ఉంటారు. ఎక్కువ మంది సినిమా చూస్తారు, ఎక్కువ మంది బట్టలు చింపుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా కానీ దాన్ని పోటీగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది ఎవరికైనా కానీ. ఆ సినిమా హిట్ అవ్వకపోయినా ఇబ్బందులు పడతారు. సార్ ఇప్పుడు ఓజీ సినిమా అంటే కొత్తగా వస్తుంది, అఖండనేమో ఆల్రెడీ పార్ట్ 1 చూసాం, ఇది సీక్వెల్ గా వస్తుంది కాబట్టి అఖండ 2కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? అట్లేం ఉండదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజులు అవుతుంది వచ్చి, అఖండ 1 చూసేసాం, 2 ఎలా ఉండబోతుంది అనేది నార్మల్గానే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు గ్యాంగ్స్టర్ మూవీ, వాస్తవంగా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ. అది ఎలా ఉండబోద్దు, అసలు ఆయన నిజంగా సమాజానికి మంచి చేసేటటువంటి సందేశం ఇచ్చే సినిమాలే చేస్తాడు. కానీ ఈ గ్యాంగ్స్టర్ సినిమా ఎలా ఉండబోద్ది, అసలు ఈ గ్యాంగ్స్టర్ ద్వారా ఏ సందేశం ఇవ్వబోతున్నారు అనే ఉత్కంఠ ఒకటి ఉంటుంది కదా, ఆ ఉత్కంఠ మధ్యలో బ్రహ్మాండంగా ఇట్టుకొట్టేస్తుంది అది. ఏదైనా ఒక సినిమా కోసం ఇంకొక సినిమా పోస్ట్పోన్ చేయాలి అంటే మీరు ఓజీ కోసం అఖండ పోస్ట్పోన్ అంటారా, లేకపోతే అఖండ కోసము ఓజీ పోస్ట్పోన్ అంటారా? ఓజీ పోస్ట్పోన్ అవ్వదండి, అఖండ పోస్ట్పోన్ అవుతుంది అవసరం అయితే. ఎందుకంటే బోయపాటి గారు అంత తొందరగా పోటీకి ఉంచుకోను, ఎందుకంటే అందరి అభిమానులు కావాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. హైలైట్ సీన్స్ ఎక్కువ పెట్టి డబ్బులు ఎక్కువ లాగేస్తాడు మన దగ్గర. కాబట్టి ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజ్ అయితే, రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయితే, రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఒక వారం 15 రోజులు సినిమా థియేటర్లు మాత్రం మంచి కాంపిటీషన్ ఉంటుంది. ఓకే సార్, ఓవరాల్గా రెండు సినిమాల గురించి ఒక్క మాటలో చెప్పండి. అదిరిపోతాయి అంటే మేబీ ఇది చెప్పలేము, ఎందుకంటే అవతల సైడ్ ఉన్నది బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కదా.
సో టైర్ 1 టైర్ 2 అయితే మనం చెప్పేయచ్చు వీళ్ళ సినిమా వాళ్ళ సినిమా అని. అంటే ఒకటే రోజు వస్తే ఒకవేళ ఒక సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇంకొక సినిమా తక్కువ స్క్రీన్స్ ఇస్తే అట్లా కూడా ఫ్యాన్స్ మధ్య వార్స్ జరుగుతాయి కదా. ఫ్యాన్స్ ప్రతిదానికి వార్ చేస్తారు, ఈవెన్ ఆ ట్వీట్స్ విషయంలో కూడా వార్ చేస్తారు. మీకు ఎన్ని లైక్స్ వస్తాయి, మీ హ్యాష్ ట్యాగ్స్ ఎంత రీచ్ అవుతాయి, దానికి కూడా అది ఫ్యాన్స్ అవన్నీ వద్ద పట్టించుకోకూడదు. సరే, రెండు సినిమాల గురించి ఓవరాల్గా ఏం చెప్తారు ఒక్క మాటలో, ఆ సినిమా గురించి ఈ సినిమా? సో ఓజీ ఏంటంటే, సో సుజిత్ మూవీస్ చూసిన తర్వాత ఓజీ మీద ఖచ్చితంగా హైప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అఖండ మూవీ నచ్చిన వాళ్ళకి అఖండ 2 మీద ఇంకా హైప్ ఉంటుంది. హరిహర వీరములు వర్సెస్ ఓజీ ఏ మూవీకి ఎక్కువ హైప్ ఉంది? ఓజీ. Yes. హరిహర వీరములు రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది చెప్పలేం, ఎందుకంటే అది చూడాలి. అంటే ఎంత పోస్ట్పోన్ అయిన తర్వాత, సో ఆల్రెడీ హైప్ చాలా వరకు తగ్గిపోయింది, మరి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. ఓకే, అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కదా, సో హైప్ ఉంటుంది కదా డెఫినెట్లీ. యా ఉంటుంది, బట్ కాకపోతే ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయిన తర్వాత ఉంటుందా అన్న డౌట్. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు అఖండ 2 ఓజీ రెండు సినిమాలు కూడా, ఒకటి బాలయ్య బాబు గారిది, ఇంకోటి పవన్ కళ్యాణ్ సినిమా, రెండు సినిమాలు సెప్టెంబర్ 25కి వస్తాయని ఒక అయితే న్యూస్ చాలా ట్రెండింగ్ అవుతుంది. సో రెండు సినిమాలు ఒకే రోజు వస్తే ఎట్లా ఉంటుంది క్లాష్ రెండు సినిమాల మధ్య? ఆల్రెడీ అఖండ 1 బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి బాలయ్య బాబు బోయపాటి సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి బాగా. మరి ఓజీ అంటే మరి పవన్ కళ్యాణ్, ఆయన క్రేజ్ అయితే మామూలుగా ఉండదు ఏంటి. కాబట్టి ఈ రెండు కూడా చాలా ఇదిగా ఉంటాయి. చూద్దాం, మరి వెయిట్ చేస్తే దాన్ని బట్టి చూద్దాం. సరే, ఇప్పుడు ఎవరైనా ఒక సినిమా తగ్గాలి అనుకుంటే ఏ సినిమా పోస్ట్పోన్ చేస్తారు అనుకుంటున్నారు మీ దృష్టిలో? ఏముంది, వాళ్ళు ప్రొడ్యూసర్స్ మాట్లాడుకొని అఖండ కానీ ఇది కానీ మామూలు ఓజీ కానీ వాళ్ళు మాట్లాడుకొని ఒక 2 వీక్స్ అటు కానీ లేకపోతే ఇటు కానీ చేసుకుంటే ఇది అవుతుంది. లేకపోతే మామూలుగా హెల్తీ ఉంటుంది ఇండస్ట్రీ కూడా. లేదు మేము ఎవరం రాజీ పడం అప్పుడే రిలీజ్ చేస్తాం ఒకే టైంకి అని అంటే కనుక కొంచెం క్లాస్ వస్తుంది ఇదని. అయితే ఏంటంటే వాళ్ళు ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజున రిలీజ్ చేయకుండా ఉంటే ఈ ఫ్యాన్స్ క్లాష్ అయ్యి జరగదు. లేకపోతే వాళ్ళు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈ రెండు ఫ్యాన్స్ మధ్య వారావారీగా ఉంటుంది. అఖండ 2 అంటేనేమో ఇది సీక్వెల్ కదా, ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా హై ఉంటాయి. మరి ఓజీ సినిమా కొత్త సినిమా, దట్టు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. మరి ఈ రెండు సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మీకు? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అది ఫస్ట్ సినిమా లేకపోతే సెక్వెల్ ఇవన్నీ ఏమి ఉండవండి. అదేంటంటే ఆయన ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏంటంటే ఆయన సినిమా అయితే చాలు, అది ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే చాలు. అది సీక్వెల్ ఇంకోటి అంటే జనాలు పట్టించుకోరు, ఎవరో ఫ్యాన్స్ పట్టించుకోరు, జనాలు కూడా పట్టించుకోరు. చూడటానికి ఇష్టపడతారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చూడటానికి ఇష్టపడతారు. అయితే బాలయ్య బాబు గారు సినిమాలు అయితే ఈ మధ్యన అన్ని సినిమాలు ఆయన హిట్ అవుతున్నాయి. కానీ అంతకుముందు అయితే బాలయ్య బాబు గారి సినిమా ఫ్లాప్ అయితే కనుక చాలా డిసప్పాయింట్ అయ్యేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అది కొత్త సినిమా అయినా రిలీజ్ అయినా పాత సినిమా ఏదైనా కూడా క్రేజ్ మాత్రం అదే విధంగా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన క్రేజ్ ఇంకా ఎవరో దాన్ని మ్యాచ్ చేయలేరండి. ఇంకా అదంటే అదొక రేంజ్లో ఉంటుంది. ఇంకా మరి ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఏది హిట్ కొడుతుంది అంటే? ఏది హిట్ కొడుతుందంటే మనం అలా ఎలా చెప్పగలమండి. అంటే వాళ్ళు పరంగా ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు, ఓజీనా అఖండ? అంటే సినిమా బ్లాక్ బస్టర్ అయితే గ్యారంటీగా ఓజీ కొడుతుందండి. అఖండ అయితే అది సీక్వెల్ కాబట్టి అది కూడా మరి ఇండస్ట్రీ కూడా ఇప్పుడు బాగుండాలంటే రెండు సినిమాలు హిట్ అవ్వాలని మనం కోరుకోవాలి. అయితే క్లాష్ రాకుండా వాళ్ళు ప్రొడ్యూసర్స్ మాట్లాడుకొని ఓ 2 వారాలు అది 2 వారాలు ఇది పోస్ట్ పోన్ చేసుకుంటే ఏమన్నా బాగుంటుంది. లేదు మేము ఫైటే చేసుకుంటామని అంటే కనుక మరి ఇద్దరు ఫ్యాన్స్ మధ్యన వారు జరుగుతుంది. అన్న నమస్తే అన్న. నమస్తే బ్రో. సో ఇప్పుడు అఖండ 2 సినిమా, ఓజీ సినిమా, ఒకటి బాలయ్య బాబు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు, సెప్టెంబర్ 25కే రెండు సినిమాలు వస్తాయి అంటున్నారు. ఒకవేళ సేమ్ డే రెండు సినిమాలు వస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఓజీ పవన్ కళ్యాణ్ గారు కదా, పవన్ కళ్యాణ్ క్లాస్కి థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోతాయి. కానీ ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు బాగా డ్యామేజ్ చేస్తారేమో ఒక చిన్న హోప్ అవుతుంది. అంటే ఎందుకోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా బాలకృష్ణ గారు అంటే ఆ రేంజ్ వేరు, ఆ రేంజ్ని ఎవరు బీట్ చేయలేరు.
సో బాలకృష్ణ గారు మాస్ డైలాగ్ పంచ్ డైలాగ్ కొట్టిరంటే అసలు సినిమా దద్దరు వెళ్ళిపోద్ది. అలాంటిది ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది ఓకే, బట్ కానీ అఖండ బాలకృష్ణ గారిని మ్యాచ్ చేయలేకపోతారేమో నా ఫీలింగ్. బ్రో ఒకవేళ 2 సినిమాలు ఒకటే రోజు వస్తే రావద్దు అనుకుంటే ఏ సినిమా కోసం ఏ సినిమా పోస్ట్ పోన్ చేసే అవకాశం? ఐ థింక్ నాకు బాలయ్య గారి సినిమా పోస్ట్ పోన్ చేస్తే బెటర్. ఓకే. ఓజీ క్లియర్గా సాఫీగా సాగిపోవాలంటే బాలకృష్ణ గారి సినిమా కొంచెం పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అన్న ఫీలింగ్. అయితే సేమ్ డే 2 సినిమాలు వస్తే ఏ సినిమా హై కలెక్షన్స్ కానీ హిట్ కొట్టే ఈ అవకాశం? హిట్ కొట్టాయంటే అఖండ ఆల్రెడీ చూసిన సినిమా కాబట్టి ఓజీ సినిమా హిట్ కొడుతుంది. ఆల్మోస్ట్ పవర్ స్టార్ అంటే మనకు తెలిసిందే, ఆ హైప్ ఆ క్రేజ్ వేరే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఓజీ సినిమా అయితే టాప్గా నిలిచిపోద్ది. అన్న ఫ్యాన్ వార్ జరిగే ఏమైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? ఫ్యాన్ వార్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జరుగుతూనే ఉంటాయి బ్రో ఫ్యాన్ వార్స్ అనేవి. ఇప్పుడు బాలకృష్ణ అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి తీసుకొని ముసలోళ్ళ వరకు బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ ఉన్నారు. అవును. అండ్ పబ్బులలో సాంగ్స్ కూడా ప్లే చేసి డాన్స్ చేస్తూ ఉంటారు, ఆ వైబ్ ఎంజాయ్ చేస్తుంటారు కదా. అవును. అలాంటి ఫ్యాన్స్ ఉన్న బాలయ్య బాబు గారి సినిమా అండ్ ఓజీ వస్తే ఏది? ఎంత వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టం బ్రో. ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టం. సో బాలకృష్ణ రేంజ్ వేరే, కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఏపీ తెలంగాణ మొత్తం హైలో ఉంటుంది. సో కలెక్షన్స్ పరంగా ఏ మూవీ ఎక్కువ హిట్ కొడుతుంది? ఆల్మోస్ట్ ఓజీ. ఓజీ బ్రో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తా బ్రో. ఆల్మోస్ట్ పిఎస్పీకే అంటే ఇక తెలిసిందే కదా మనకి. అన్న హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు అఖండ 2 ఓజీ 2 సినిమాలు కూడా సెప్టెంబర్ 25కి వస్తాయని ఒక న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది. ఒకవేళ 2 సినిమాలు ఒకే రోజు వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? 2 సినిమాలు వస్తే మాస్ ఈయన బాలకృష్ణ గారు, ఈయన క్లాస్ అండ్ మాస్ 2 అండ్ ఓజీ అది కాక వెయిటింగ్ చాలా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత 1.5 ఇంకా 2 years అవుతుంది నాకు తెలిసి ఆ డేట్ వచ్చేసరికి. బట్ వెయిటింగ్ అనమాట. బట్ కానీ నాకు తెలిసి క్లాష్ ఏం రాదు, 2 ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఒకటే ఏమంటారు పార్టీలో ఉన్నారు కాబట్టి క్లాష్ ఏమి ఉండదు. అదే డేట్ మారుతుంది. బాలకృష్ణ గారి అఖండ 2 అంటేనేమో ఇది సీక్వెల్ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా, ఇంకా దాని గురించి చెప్పనక్కర్లేదు. మరి ఒక సినిమా కోసం ఒక సినిమా పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే ఏ సినిమాని పోస్ట్ పోన్ చేస్తారు? నాకు తెలిసి ఓజీ పోస్ట్ పోన్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే బాలయ్య బాబు గారి తట్టుకోలేకంటారా? అది అట్లనేం కాదు, ఎందుకంటే ఈయనకున్న ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక సినిమా డేట్ మారింది చూసినారు. ఈయనకి ఏంటంటే ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ఎంటర్ అవ్వట్లేదు. ఈయన ఎంటర్ అయితే ఆటోమేటిక్ అన్ని సినిమాలు నాకు తెలిసి నెలకు గ్యాప్లో వదులుతాడు. ఈయన ఎంటర్ అవ్వట్లేదు, దానికోసం నాకు తెలిసి ఇదే వెనక వేస్తారని నేను. అంటే కలెక్షన్స్ పరంగా ఒకే రోజు 2 సినిమాలు వస్తే ఏ సినిమాకి ఎక్కువ హై కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు? పక్క బాలకృష్ణ గారికి. అంటే ఓజీ ముందు కూడా బాలకృష్ణ గారి సినిమా ఓజీ అని కాదన్న, అక్కడ ఉన్నది మ్యాన్ ఆఫ్ మాస్ అక్కడ. ఓకే, అది మెయిన్. అది ఏంటంటే మాస్ సినిమాలలో నేనైతే అతను అభిమాని కాదు కానీ, బట్ మాస్ విషయాల్లోకి వస్తే ఆయన ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా చూసి అది ఫ్లాప్ అప్పట్లో, ఇప్పుడు ఎట్లా ఆడుతుంది అట్లా అన్నమాట. బాగుంటుంది నేను.